హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వాయిస్. ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్. మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1లో సాధువర్తనం ప్రతిపదార్థ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2లో పద్యభాగం ఎస్సేలు ఉంటాయి, పోయిటరీ ఎస్సేలు. మనకు 2 ఎస్సేలు ఇస్తారు, ఒక ఎస్సే రాయాలి, 6 మార్క్స్. మనకు ఫస్ట్ లెసన్ కుముద్వతి పరిణయ చదువుకున్నాం. సెకండ్ లెసన్ విక్రమాంకస్య ఔదార్యం. విక్రమాంకస్య ఔదార్యం ఈ పాఠం ఎస్సే చదువుకుందాం. కవి పరిచయ. విక్రమాంకస్య ఔదార్యం ఇత్యయం పాఠః శ్రీ బిల్హన మహోదయేన విరచిత విక్రమాంకదేవ చరితం ఇతి గ్రంథాత్ స్వీకృతః. శ్రీ బిల్హన మహోదయుడు రచించిన విక్రమాంక దేవచరితం అనే గ్రంథము నుండి విక్రమాంకస్య ఔదార్యం అనే పాఠము తీసుకోబడింది. మన కథా సారాంశము. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాజ్యాన్ని అహవమల్లుడు అనే రాజు పరిపాలిస్తుంటాడు. అతనికి సోమదత్తుడు, విక్రమాదిత్యుడు, జయసింహుడు అనే 3 కుమారులు ఉంటారు. వారిలో 2వ కుమారుడైన విక్రమాదిత్యుడు చిన్నతనము నుండే క్రమశిక్షణతో అనేక విద్యలు నేర్చుకొని గొప్ప జ్ఞానాన్ని పొందుతాడు. యుద్ధ విద్యలలో ప్రావీణుడవుతాడు. క్రమశిక్షణ, పెద్దవారి పట్ల వినయ విధేయతలు కలవాడు. తన కుమారుని యొక్క సమర్థతను గమనించిన తండ్రి అహవమల్లుడు రాజ్య పరిపాలన బాధ్యతలను తన కుమారునికి అప్పగించాలనుకుంటాడు. తన కుమారుడైన విక్రమాదిత్యునికి తన నిర్ణయాన్ని తెలియజేస్తాడు. తండ్రి యొక్క నిర్ణయాన్ని విన్న విక్రమాదిత్యుడు, ఓ తండ్రి, మీరు నాపై ప్రేమతో రాజ్యాన్ని నాకు ఇవ్వాలనుకున్నారు, కానీ మనకు రాజ్యాంగ రీత్యా పెద్ద కుమారుడే రాజ్యాన్ని పొందడానికి అర్హుడవుతాడు. నేను తమ యొక్క 2వ కుమారుడిని కాబట్టి నేను అర్హుడిని కాదు. మరి నా స్థానంలో పెద్ద అన్న అయిన సోమదేవునికి రాజ్యం ఇవ్వండి అని చెప్తాడు. మీ ఆజ్ఞను గౌరవించవలసిందే. ప్రతి వాళ్ళు మీ ఆజ్ఞ గౌరవిస్తారు, కానీ త్యాగబుద్ధి కలవారికి సంపదలు ఎప్పుడు సమకూరుతాయి. త్యాగబుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు సంపదలు వాటంతటవే వస్తుంటాయి. మీ యొక్క అనుగ్రహం వల్ల నాకు అన్నీ సమకూరుతాయి. రాజ్యాంగ నియమాన్ని తప్పక అనుసరించాలి, లేకపోతే ప్రజలలో మనపై చెడు భావం కలుగుతుంది, మన యొక్క వంశానికి చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల నాకు యువరాజ్య పదవి ఇవ్వాలనుకున్న మీ కోరికను మరి మీలోనే ఉంచుకోండి. నాకు యువరాజ పదవి నాకు వద్దు అని చెప్తాడు. మీరు మహారాజుగా ఉండి నా యొక్క అన్న సోమదేవుడు యువరాజుగా ఉంటే నేను అన్ని విధాలుగా మీ ఇద్దరిని అనుసరిస్తూ రాజ్య సంరక్షణ బాధ్యతను తీసుకుంటాను. మరి ఈ విషయంలో నాకు శివుడే ప్రమాణము. రాజ్యాంగ రీత్యా రాజు యొక్క పెద్ద కుమారునికి అందవలసిన రాజ్యమును అర్హత లేని నేను అనుభవిస్తూ ఉంటే మరి నా అన్నను ఏ విధంగా చూడగలను? నేను రాజ్యాంగంను అంగీకరించినట్లయితే నేనే మన వంశగౌరవాన్ని నాశనం చేసిన వాడిని అవుతాను. మయవగోత్రే లిఖితః కలంకః. తన కుమారుని యొక్క పవిత్రమైన మనస్తత్వమును గమనించిన రాజు, ఓ కుమారా, రాజ్యమును పొందుటకు అర్హుడైనప్పటికీ నీ ఔదార్య బుద్ధితో నీవు దైవ సమానుడవైనావు. నాకు నీ వలన నా కీర్తి పెరిగింది. ఓ కుమారా, నేను చెప్పిన మాటను సమర్థించుము. మన చాళుక్య రాజ్యము చిరకాలము వర్ధిల్లు కాక, మన సామంత రాజులు మరి ఏ విధమైన దుర్గుణములు లేకుండా స్వచ్ఛమైన నా కీర్తిని మెచ్చుకుందురుగాక. తన తండ్రి పలికిన మాటలు విని చిరునవ్వుతో, ఓ తండ్రి, మన పూర్వీకుల నుండి వస్తున్న మన పవిత్ర కీర్తిని కాపాడుతాను. రాజ్యకాంక్ష శాశ్వతమైన సత్కీర్తిని నాశనం చేస్తుంది అని విక్రమాదిత్యుడు తన ఔదార్య గుణమును ప్రకటించెను. విక్రమాంకస్య ఔదార్యం. విక్రమాంకదేవస్య ఔదార్యం ఈ పాఠము మీరు తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. అబౌట్ ద పోయెట్. Bilhana was famous among the Sanskrit poets. He wrote the epic Vikramankadeva Charitam. The Ahomalla
The king of Karnataka had 3 sons. Among them, an expert in archery was Vikramanka. When Ahomalla wanted to make him the prince, Vikramanka gently rejected the offer and made his elder brother Somadeva the king. Summary: Ahomalla had 3 sons: Somadeva, Vikramanka, and Jayasimha. When he became old, the king wanted to make his second son Vikramanka, who was an expert in archery and other allied activities. He thought that Vikramanka alone was eligible to safeguard the interest of the land. He called him and said, "O son, I want to make you the prince of this great Karnataka kingdom. The kingdom will flourish just like the 2 banks through which the river flows." Vikramanka listened to his father and said, "O father, all kings must obey your orders. I will be blessed with the great throne, but I don't want this." Ahomalla asked him why he rejected the offer much against his wish. He asked him how he would get rid of the great responsibility if able persons like him rejected. Then Vikramanka, with soft and pure smile, said, "O father, you are partiality towards me because of your affection for me. I don't have any right when the elder Somadeva is there. The eldest was the one who was eligible to the throne. It would not be appropriate if I wanted it. It would be a black spot on our dynasty if I became the prince." Cornered the brother Somadeva told the king that he was not interested. Ahomalla was surprised. Then Ahomalla appreciatively took him to his side and said that he was a jewel to the dynasty of Chanukya. He was the blessing of Lord Shiva. He won name and fame with his sacrifice. Ahomalla asked him to make a promise that he would safeguard the interest of the Chanukya Empire forever. Thus Vikramanka was magnanimous in recognizing his offer the kingdom. ఈ విధంగా ఈజీగా తన యొక్క ఆఫర్ని వదులుకుంటాడు. ఇది విక్రమాంకస్య ఔదార్యం పాఠం. ఇది తెలుగు రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు. మీకు సెకండ్ క్వశ్చన్లో ఉంటుంది. ఇది 6 మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.